భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 60 సంవత్సరాలు దాటిన సందర్భంగా దానికి కారకులైన త్యాగశీరులందరినీ భారతీయులమైన మనం కృతజ్ఞతలు తెలుపుకోవటం మన విధి, కర్తవ్యం, బాధ్యత. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యంపై 1857లో వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి పూరించిన ప్రప్రథమ స్వాతంత్ర సమర శంఖారావ తరంగాలు 90 సంవత్సరాలు ప్రకంపనలు సృష్టిస్తూ ప్రతిధ్వనించి తెల్లదొరల కర్ణభేరుల్ని కకావికలు చేసింది. 1947 ఆగస్టు 15వ తేదీన ఎర్రకోటపై మువ్వన్నెల జెండా విజయదరహాస వీచికలతో రెపరెపలాడింది. ఈ సుదీర్ఘ సంగ్రామంలో ఎందరెందరో మహనీయులు తమ ధ్యాసను, శ్వాసను తృణప్రాయంగా అర్పించి ప్రాతఃస్మరణీయులయ్యారు. అహింసా మార్గాన్ని అవలంబించి ఆయుధం పట్టకుండా అఖిల భారతావనిని జాగృతం చేసిన మహాత్ముని ప్రేరణకు ప్రతిస్పందించారు ఎందరో మహానుభావులు. సహస్ర వృత్తులకు సమస్త చిహ్నాలు తెల్లవారి పాలనకు ఎదురు తిరిగాయి. ఆక్రమణను అంతం చేసే పట్టుదలతో దురాక్రమణను దూరంగా పారద్రోలే ప్రయత్నంలో సర్దార్ వల్లభాయ్ పటేల్, చక్రవర్తుల రాజగోపాలాచారి, సుబ్రహ్మణ్య భారతి, చిదంబరం పిళ్ళై, అరవింద ఘోష్, పిసి రాయ్, బాలగంగాధర్ తిలక్, గోపాలనందన్ దాస్ మొదలగువారు ఎందరో పయనించారు. ఆనాటి ఆచారాలను, సంప్రదాయాలను, కట్టుబాట్లను ఇంటికే పరిమితం కాకూడదని వాటిని దాటి స్వాతంత్ర సమర రంగాన కాలుపెట్టారు కాంతలు. విధ్వంసాలకు, వినాశాలకు సానుభూతితో స్పందిస్తూనే తమ పంథాను విచలితం చేసుకోకుండా నిశ్చల మనస్కులై స్వరాజ్య సమరం సాగించారు. స్వాతంత్ర్యం మా జన్మహక్కని పాటుపడి అకుంఠిత దీక్ష, అమేయమైన ఆత్మవిశ్వాసం, అచంచల దేశభక్తితో ముందడుగు వేశారు మహిళలు. ఝాన్సీ లక్ష్మీబాయి మహారాష్ట్రకు సంబంధించిన భాగీరథీబాయి, మోరుపంతులాంబే దంపతులకు జన్మించిన మణికర్ణికే ఈ లక్ష్మీబాయి. 1817లో భారతదేశంలో స్వాతంత్ర సమరం మొదలైంది. 1857 సిపాయిల తిరుగుబాటు సమయంలో ఝాన్సీ లక్ష్మీబాయి రంగప్రవేశం చేసి మహిళా సమరయోధులకు స్ఫూర్తినిచ్చింది. ఆమె మహారాజు గంగాధర్ రావును పెళ్లి చేసుకుంది. 2 చేతులతో కత్తి పట్టి కళ్ళాన్ని నోటకరిచి మగవేషధారిగా యుద్ధరంగంలో నిలిచి పోరాడిన వీర వనిత. బ్రిటిష్ వారు గోవధ నిషేధ చట్టాన్ని రద్దు చేస్తే ఆమె సహించలేకపోయింది. ఆ రోజుల్లోనే స్త్రీలకు స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని కలిగించిన మహిళ ఝాన్సీ లక్ష్మీబాయి. చివరకు ఆమె యుద్ధభూమిలోనే అసువులు బాసింది. సరోజినీ నాయుడు. ఈమె హైదరాబాద్లో పుట్టి మద్రాస్ యూనివర్సిటీలో మెట్రికులేషన్ పాస్ అయి ఉర్దూ, హిందీ, పర్షియన్, బెంగాలీలలో మాట్లాడగలిగేవారు. 1905లో స్వాతంత్రోద్యమంలో చేరి రవీంద్రనాథ్ ఠాగూర్, గోపాలకృష్ణ గోఖలే, అని బెసెంట్, సివి రామస్వామి అయ్యర్, మోహన్ దాస్ గాంధీ, నెహ్రూలతో కలిసి పనిచేశారు. 1925లో కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఎన్నికై గాంధీజీతో కలిసి సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని జైలు శిక్షను అనుభవించారు. 1951లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, ఫిట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని 1947 స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొదటి మహిళా గవర్నర్ గా పనిచేశారు. ముత్యాల గోవిందరాజులు నాయుడు గారిని కులాంతర వివాహం చేసుకుని ఆదర్శప్రాయమయ్యారు సరోజినీ నాయుడు. కస్తూరిబా గాంధీ. ఈమె 1869వ సంవత్సరం పోర్బందర్లో జన్మించారు. 13వ సంవత్సరంలోనే ఆమె గాంధీజీని వివాహం చేసుకున్నారు. గాంధీజీ ఆమెకు చదవటం, రాయటం నేర్పించారు. ఆమె నిత్యం రామాయణం, భారతం పారాయణ చేసేవారు. పూర్తిగా శాఖాహారి. ఆయనతో కలిసి సత్యాగ్రహాల్లో పాల్గొని జైలు శిక్షను అనుభవించారు. ఖైరా, గుజరాత్, బీహార్లలో భర్తతో కలిసి స్వాతంత్ర సమరంలో పనిచేశారు. గాంధీజీ జైలుకు వెళ్లినప్పుడు ప్రజలకు ధైర్యం చెప్పి ఆమె సారథ్యం వహించి సభలు నిర్వహించేవారు. విజయలక్ష్మి పండిట్. ఈమె 1900వ సంవత్సరంలో ఆగస్టు 18న అలహాబాద్ నివాసి మోతీలాల్ స్వరూపరాణి దంపతులకు స్వరూప కుమారిగా జన్మించారు. తర్వాత పేరు మారి విజయలక్ష్మి పండిట్ అయ్యింది. ఈమె జవహర్లాల్ నెహ్రూ సోదరి. సరోజినీ నాయుడు ప్రోత్సాహంతో సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొని 1932లో అరెస్ట్ అయి జైలు శిక్షను అనుభవించారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి 1936-46లలో గెలుపొంది భారతదేశంలో తొలి మహిళా మంత్రిగా పేరు పొందారు. గవర్నర్ గా పనిచేశారు. పలు దేశాలకు భారత్ తరఫున రాయబారిగా వ్యవహరించారు. లోక్సభకు ఎన్నికయ్యారు. ఆమె చరిత్ర మహిళా లోకానికి ఆదర్శనీయం. ఆ ఘనత
విజయలక్ష్మి పండిట్కే సొంతం. కమలా నెహ్రూ. కమల జవహర్లాల్ నెహ్రూని వివాహం చేసుకుని స్వాతంత్రోద్యమంలో ఆయనకు సహకరించారు. మద్యపాన నిషేధం, విదేశీ వస్త్ర బహిష్కరణల్లో పాల్గొని తన ప్రసంగాలతో ప్రజలను ఉత్తేజపరిచారు. బ్రిటిష్ వారు ఆమెను అరెస్ట్ చేశారు. 1921లో ఇందిరా ప్రియదర్శినికి జన్మనిచ్చారు. గాంధీజీ ఆశ్రమంలో కస్తూరిబా గాంధీతో కొంతకాలం గడిపారు. జయప్రకాష్ నారాయణ్ భార్య ప్రభావతీ దేవితో స్నేహం చేశారు. అనీ బెసెంట్. లండన్లో పుట్టిన ఐరిష్ మహిళ అనీ బెసెంట్ 1914లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో చేరి హోమ్ రూల్ గురించి ప్రప్రథమంగా ప్రసంగించారు. మహిళలకు సమాన హక్కులను రాజ్యాంగంలో ప్రతిపాదించిన ధైర్యశాలి. ఆమె పోరాటం వల్లనే 1935లో మహిళలకు ఓటు హక్కు లభించింది. బనారస్ హిందూ విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. భారతదేశం కోసం శ్రమించారు. యూరోప్లో పర్యటన చేశారు. వ్యవసాయ కూలీల కోసం పోరాడిన ధీర మహిళామణి అనీ బెసెంట్. సిస్టర్ నివేదిత. 1867లో మార్గరెట్ ఎలిజబెత్ ఐర్లాండ్లో పుట్టారు. విదేశాల్లో పుట్టిన ఈమె స్వామి వివేకానంద ఆధ్యాత్మిక ప్రసంగాలతో ప్రభావితురాలై నిజాన్వేషణకై భారతదేశానికి చేరింది. మాతృమూర్తులకు భారతదేశంలో ప్రథమ స్థానం ఉందని తెలుసుకున్న ఈమె అమెరికా, యూరప్ దేశాల్లో ఇండియాను గురించి ప్రచారం చేశారు. రవీంద్రనాథ్ ఠాగూర్ ఆమెను లోక్ మాతగా, అరవింద్ ఘోష్ ఆమెను అగ్ని శిఖగా ప్రశంసించారు. వివేకానంద ఆమెను మహిళా సింహంగా కొనియాడారు. నివేదిత అనే నామకరణం చేశారు. అలా ఆమె సిస్టర్ నివేదిత అయ్యింది. సుచేత కృపలాని. సుచేత ఒక బెంగాలీ కుటుంబంలో పుట్టారు. బనారస్ హిందూ యూనివర్సిటీలో లెక్చరర్ గా పనిచేస్తూ 1936లో ఆచార్య కృపలానిని వివాహం చేసుకున్నారు. క్విట్ ఇండియా ఉద్యమంలో గాంధీజీతో కలిసి పనిచేశారు. ఉత్తరప్రదేశ్ లోక్సభలో ఎన్నికై మంత్రి పదవిని స్వీకరించారు. తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు. మొదటి మహిళా ముఖ్యమంత్రి అనిపించుకున్నారు. మొదటి అసెంబ్లీలో వందే మాతరం పాడిన మహిళ సుచేత కృపలాని. అరుణ అసఫ్ అలీ. అరుణ కల్కాలో పుట్టి లాహోర్, నైనిటాల్లో విద్యను అభ్యసించి పట్టభద్రురాలై టీచర్ గా పనిచేసి అలహాబాద్ లోని ఆసఫ్ అలీని 1928లో వివాహం చేసుకున్నారు. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ముస్లింని మతాంతర వివాహం చేసుకున్నారు. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలు శిక్షను అనుభవించారు. బేగం హజరత్ మహల్. ఈమె స్వతహాగా మహారాణి అయిన యుద్ధరంగంలో నిలిచి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడారు. ఆమె అందంగా, నాజుకుగా ఉంటూ విధి నిర్వహణలో ముందుండి అందరికీ స్ఫూర్తినిచ్చి యుద్ధ సమయంలో తన ట్రూప్ ను ముందుకు నడిపి బ్రిటిష్ వారిని ఎదిరించింది. భారతదేశం ఆమె గౌరవార్థం ఆమె పేరున ఒక పోస్టల్ స్టాంపును విడుదల చేసింది. మేడం కామా. చీర కట్టి నడుము బిగించిన భరత నారిగా, ధైర్యశాలిగా కామాను అందరూ కొనియాడారు. అందరూ ఆమెను మహారాణి అనేవారు. ఆకుపచ్చ, కాషాయం, ఎరుపు రంగులతో భారతదేశపు చిహ్నంగా 3 రంగుల జెండాను ఎగరవేసిన ధైర్యశాలి కాషాయ రంగు మధ్యలో వందే మాతరం అని రాసి జెండాను రూపకల్పన చేశారు. మీర్ అల్ఫాసా ది మదర్. పారిస్ లో పుట్టిన ఈ మహిళ అరబిందో శిష్యురాలిగా చేరి పాండిచ్చేరి చేరుకున్నారు. 1950లో అరబిందో మరణించిన తర్వాత ఈమె సంస్థకు నాయకురాలై అరబిందో ఆమెకు ది మదర్ అనే బిరుదునిచ్చారు. మహిళా ఉద్యమాలకు శ్రీకారం చుట్టిన స్త్రీగా హిందూ సంస్కృతి సంప్రదాయాలను అభివృద్ధి చేసే విధంగా కృషి చేసిన వ్యక్తిగా ఇందిరా గాంధీ ఆమెను కొనియాడారు. చాకలి ఐలమ్మ. 1901వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లోని నల్గొండ జిల్లాలో జన్మించారు ఐలమ్మ. బహిరంగ సభ జరిగింది. ఓ సందర్భంగా కొందరు గుండాలు ఆరుట రామచంద్రారెడ్డిని దెబ్బలు కొట్టడానికి వచ్చారు. ఆ సమయం కనిపెట్టి ఐలమ్మ కొడుకులు మొదటిసారిగా ఆ గుండాల మీద దాడి చేశారు. దాంతో వాళ్ళంతా చెదిరిపోయినారు. ఆ తర్వాత ఐలమ్మ భర్తను, ఐలమ్మ కొడుకుల్ని వీధుల్లో కొట్టుకుంటూ పోలీసులు తీసుకెళ్లారు. అయితే వాళ్ళు భర్త లేనప్పుడు, కొడుకులు కూడా ఇంటికాడ లేనప్పుడు ఐలమ్మ చాలా ధైర్యంగా నిలబడ్డది. ఆరుట్ల కమలాదేవి. నిజాం పాలకుల కళ్ళుగప్పి వంటశాల పేరుతో పాఠశాలలను, గ్రంథాలయాలను నడిపి మహిళలను విద్యావంతులుగా తీర్చిదిద్దిన మహిళ కొడాలి కమలమ్మ. హరిజనవాడల్లో గ్రంథాలయాలు స్థాపించి హరిజన మహిళలకు ఉచితంగా రాట్నాలు పంచారు. ఈనాటి తరానికి స్వాతంత్ర సమర ఘట్టాలను వివరిస్తూ ఈనాటికి మన మధ్యనున్నారు కొడాలి కమలమ్మ.
మా ఊరు నల్లగొండ జిల్లా సూర్యాపేట తాలూకా. అప్పుడు ఇప్పుడు తుంగతుర్తి మండలం కర్విరాల కొత్తగూడెం. కర్విరాల మసూరు ఉన్నది రికార్డుల, దాని కింద ఉన్నటువంటి ఒక గూడెం. దాంట్లో మా నాన్న ఆ ఊరికి భూస్వామిగా మా నాన్న మా వాళ్ళ వంశమే ఉన్నది. స్వాతంత్ర పోరాట ఉద్యమం యొక్క అంతకుముందే ఇంగ్లీష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడిన ఝాన్సీ రాణి గురించి బాగా మాకు కథలుగా వినిపించేవి. అన్నిటికంటే ఓరుగల్ రుద్రమరాణి గురించి మా మీద ప్రభావం ఉన్నది. కారణం ఏంటంటే ఫ్యూడల్ వ్యవస్థలో కూడా భూస్వాముల పిల్లలకు ప్రత్యేకత ఉండేది. వాళ్ళని ఎంతో కొంత లేడీస్ని కూడా చదివించడం, పెద్ద భూస్వాములు, దేశముఖులు భూస్వాములు కొంత చదివించడం, అట్నే వాళ్ళు కొద్దిగా ఇండిపెండెంట్గా కమాండ్ చేయడానికి భూస్వామ్య వ్యవస్థను కమాండ్ చేసి వాళ్ళు పెత్తనం కొనసాగించుకోవడానికి వాళ్ళ ఇళ్లలో కూడా స్టేటస్గా భావించేవాళ్ళు. ఇట్లా లేడీస్కి కూడా నేర్పేవాళ్ళు. ఆ వాతావరణం ఇంట్లో ఉంది. వీటి నుంచి స్వాతంత్ర పోరాట వాతావరణం కూడా వచ్చింది. గాంధీ మహాత్ముడు నడుపుతున్న ఉద్యమంలో ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా కలిసి పనిచేస్తున్నారు. మా అమ్మ ఎందుకో ఆకర్షింపబడింది ఆ భావాలకు కూడా మా అమ్మ. దానికి తోడు ఈ బంధువులు పోయి అక్కడ సత్యాగ్రహంలో పాల్గొని వచ్చారు కాబట్టి వాళ్ళు వచ్చి చెప్పారు. ఏమనంటే ఇట్లా పెద్ద పోరాటం జరుగుతుంది, అందులో స్త్రీలు కూడా పాల్గొంటున్నారు అని. ఆ టైంలో పుట్టానంటే నేను వచ్చి మా అమ్మకు ఆ భావాలు ఉండటం వలన స్వరాజ్యం అని పేరు పెట్టింది. ఈ విచిత్రం ఏంటంటే అదే ఒక స్ఫూర్తి అయిపోయింది నాకు. ఆ పేరే ఒక స్ఫూర్తి అయింది. దేశభక్తులు విపరీతంగా ఈ దేశం యొక్క క్షేమం కోసం, రాజుల రాచరికాన్ని రద్దు చేయడానికి, స్వాతంత్రం పొందడానికి, ఇంగ్లీష్ వాళ్ళని నిలగొట్టి స్వాతంత్రం పొందడానికి చాలా కృషి చేసిండ్రు. గాంధీ మహాత్ముడు పెద్ద ఉద్యమాన్ని నడిపిండి కనుక ఆ ఉద్యమం ప్రభావం దేశం అంతటా ఉంది, దాంతోపాటు మన ప్రాంతాల్లో కూడా ఉంది. అందుకని చదువుకున్న భూస్వాముల పిల్లలు ఎక్కువ మంది ఆకర్షింపబడ్డారు. స్వాతంత్ర పోరాటం యొక్క ప్రభావం నిజాం సంస్థానంలో నిజాం వ్యతిరేక పోరాటంగా రూపొందింది. దానికి మేము ఆకర్షింపబడ్డాము. సూర్యాపేటలో ధర్మభిక్షం, దేవులపల్లి వెంకటేశ్వరరావు వాళ్ళు ఇటువంటి వాళ్ళు ఉన్నారు. హైదరాబాద్లో రావినారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి వీళ్ళు కేంద్రంగా ఉన్నారు. మహిళలకు హక్కులు సమస్యగా వచ్చి భూస్వాముల బిడ్డలం కదా, మాకేం హక్కు ఉంది, ఆస్తి మీద మాకేం హక్కు లేదు, మమ్మల్ని పెళ్లి చేసి పంపించేస్తే ఇక పోయేటోళ్ళమే కదా, అందుకని మాకెందుకు హక్కు ఉండకూడదు, మాకు కూడా వారసత్వ హక్కు కావాలి. మేము ప్రోగ్రాం పెట్టి ఆస్తి హక్కు, ఆడవాళ్ళకు వారసత్వపు ఆస్తి హక్కు కావాలని నినాదం 10 డిమాండ్లు పెట్టినాము. 10 డిమాండ్ల మీద పోరాడేటప్పుడు ఇది కూడా ఫస్ట్ డిమాండ్గా పెట్టినాం. ఆడవాళ్ళకి ఇంతవరకు ఆస్తి హక్కు లేదు ఈ దేశంలోనే లేదు. అందుకని మాకు చట్టం కావాలి. చట్టరీత్యా ఈ అసెంబ్లీలో, నేనున్న అసెంబ్లీలో ఎన్నికై ఉన్నప్పుడు అక్కడ నేను ఆ బడ్జెట్ సమావేశంలో వాదించడం, పెట్టడం, మహిళా సంఘంగా తీర్మానం చేయటం, మేము కలిసి ఒక పెద్ద మెమోరాండం తీసుకొని 10,000 మందిని ఇక్కడికి సమీకరించడం. వాళ్ళంతా స్వాతంత్రం మా జన్మ హక్కు, ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ సమానమే, మహిళలకు కూడా హక్కులు ఉండాలి, ఈ బాల్య వివాహాలు రద్దు కావాలి, అట్లాగే స్త్రీలను అసలు ప్రజలనే బానిసలుగా చూస్తున్నటువంటి వ్యవస్థ ఫ్యూడల్ వ్యవస్థ, జమీందారీ వ్యవస్థ మన దగ్గర ఉంది, చాలా క్రూరం. అది ఏమిటి అని అంటే కనీసం మహిళలకి ఎటువంటి హక్కులు కూడా లేవు. మహిళలకే కాదు, గిరిజన, హరిజన, చాకలి, మంగళ అందరూ కూడా భూస్వాములకు పెట్టి చేయాలి. చట్టము అనేది ఉన్నాయి ఆ రోజుల్లో కూడా, కానీ ఆ చట్టాన్ని అమలు చేసే పని లేదు. అంటే ఇక్కడ దేశముఖ్ కుటుంబంలో పుట్టి దుర్గాబాయి దేశముఖ్ ఒక వ్యవస్థ, ఒక సంస్థనే పెట్టి, పాఠశాలలు పెట్టి ఆమె ప్రోత్సహించడం అనేది చిన్న ముచ్చటే, చాలా ఎక్కువ ముచ్చట. కాకపోతే ఏంటంటే ఆమె పోరాటంలోకి మళ్ళీ వచ్చిందా రాలేదా అనేది సమస్య కాదు. మేమందరం ఆమె స్ఫూర్తితో బయటకు రావడం అనేది, వచ్చిన తర్వాత వచ్చిన పోరాటానికి పాత్ర తీసుకోవడం అనేది ముఖ్యమైన సమస్య. నేను బయటకు వచ్చిన తర్వాత కూడా దుర్గాబాయి దేశముఖ్ ఉంది. ఆమె నన్ను పిలిచి వాళ్ళ సంస్థలో చిన్నపాటి సన్మానంలాగా కూడా చేసింది. నన్ను ఒక్కదాన్ని కాదు, సీతాదేవి, రావినారాయణ రెడ్డి భార్య సీతాదేవి, తర్వాత మన కమలమ్మ, ఆరుట్ల కమలాదేవి, వీళ్ళను చిన్నగా ముగ్గురం పిలిచింది. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నా క్వార్టర్కు దుర్గాబాయి దేశముఖ్ వాళ్ళను పంపించింది, చరిత్ర తీసుకురండి. అందుకని దేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న మహిళలు ఇంకొక ఉదాహరణ చెప్తా. ఈ ఉద్యమంలో మాతో పాటు మాకు సపోర్ట్గా ఆంధ్ర నుంచి సపోర్ట్ ఇచ్చి రహస్యంగా ఉండి గెరిల్లా దళాలకు కోరియర్స్గా పనిచేసిన ఆంధ్ర మహిళలు కూడా ఉన్నారు.
వాళ్ళు ఎవరు అని అంటే స్వాతంత్ర పోరాటంలో పాల్గొని భర్తతో పాటు జైలుకు పోయిన ఒక ఆమె మా ఉదయరాజు మాణిక్యమ్మ గారు. ఆమె చరిత్రను కూడా మా మీద చాలా ఒక సంఘటన మా మీద చాలా పనిచేసింది. ఆ స్ఫూర్తినిచ్చిన ప్రకారమే ఇంకా పట్టుదలతోటి ఉద్యమాల్లో పాల్గొనేందుకు పనిచేసి ఇటువంటి వాళ్ళంతా త్యాగాలు చేసి వాళ్ళు విదేశీ వస్త్రాలను తగలబెట్టి తర్వాత జైళ్ళకు వెళ్ళడానికి సంసిద్ధమై జైళ్ళకు వెళ్ళి కచేరీ మీదనే జెండాలు ఎగరేస్తున్నారు ఆడవాళ్ళు అని కథలు విని స్ఫూర్తిని పొందినాం. అందుకని మీరు మహిళలు నాటి స్వాతంత్ర పోరాటంలో అక్కడ పాల్గొన్న వాళ్ళు కానీ ఇక్కడ పాల్గొన్న వాళ్ళు కానీ సాధ్యమైనంత వరకు పేర్లు తీసుకొని మీరు చరిత్రలో రికార్డ్ చేస్తే సంతోషం. ఒక్కలం కాదు 100 మందిని ఆ పోరాటంలో ఉన్నాం. రాజమండ్రి నగరం గోదావరి పంచమ వేదముగా పిలువబడే మహాభారత రచన జరిగిన మహనీయ ప్రదేశం రాజమండ్రి. కవులకు కళలకు కాణాచిగా నిలిచి సంఘ సంస్కర్తల స్వాతంత్ర సమరయోధుల పాదధూళితో పునీతమైన పుణ్యచరిత రాజమహేంద్రవరం. ఇది రాజమండ్రి ఇన్నీసుపేటలోని ప్రత్యేకమైన ఫ్రీడమ్ పార్క్. మహోద్ధృత స్వాతంత్ర సంగ్రామంలో మేము సైతం అంటూ పాల్గొన్న ధన్యచరితామృతం తెలుగింటి మహిళామూర్తిల దివ్య ప్రతిమలు ఇదిగో ఇలా కొలువై ఉన్నాయి. వాటిని గురించి తెలుసుకుందాం. మీరు చూస్తున్న ఈ మహిళామణి దువ్వూరి సుబ్బమ్మ గారు. స్వాతంత్ర సమరంలో పాల్గొన్న తెలుగింటి ప్రథమ మహిళామణి దువ్వూరి సుబ్బమ్మ గారు. నిర్భీతికి మారుపేరుగా చెప్పుకునే సుబ్బమ్మ గారు నాటి బ్రిటిష్ కలెక్టర్తో నా కాలుగోటికి సైతం నువ్వంటే అసహ్యం అని చెప్పిన సాహసి. 1930-42 ప్రాంతంలో జరిగిన ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్న ధీర వనిత దువ్వూరి సుబ్బమ్మ గారు. మనందరికీ చిరపరిచితురాలు శ్రీమతి దుర్గాబాయి దేశ్ముఖ్. 1909వ సంవత్సరంలో తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జన్మించిన నిరుపమాన సేవాపరాయణురాలు దుర్గాబాయి దేశ్ముఖ్ కాకినాడలో జరిగిన కాంగ్రెస్ సభల్లో వాలంటీర్గా పనిచేస్తూ పండిట్ నెహ్రూని సైతం గేటు దగ్గర ఆపి ప్రవేశ టికెట్ అడిగిన కర్తవ్య పరాయణురాలు దుర్గాబాయి. 1930వ సంవత్సరంలో జరిగిన ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని శిక్షను అనుభవించిన ధీరురాలు, జైలు శిక్షకు సైతం వెరవని తెలుగింటి ఆడపడుచు స్వాతంత్ర సమరయోధురాలు దుర్గాబాయి దేశ్ముఖ్. ఈ మాతృమూర్తి మద్దూరి వెంకటరమణమ్మ. స్వాతంత్ర సమరంలో భాగంగా విదేశీ వస్త్ర దుకాణాల ముందు పికెటింగ్ నిర్వహించి వెల్లూరు, కన్ననూరు జైళ్లలో 6 నెలల పాటు జైలు శిక్షను అనుభవించిన మద్దూరి వెంకటరమణమ్మ గారు. సాటి మహిళల్లో దేశభక్తిని ప్రేరేపించిన ప్రాతస్మరణీయురాలు మద్దూరి వెంకటరమణమ్మ గారు. ఈమె తెల్లాప్రగడ విశ్వసుందరమ్మ గారు. సామాజిక చైతన్యంతోనే స్వాతంత్ర సమరం సజావుగా సాగి సత్ఫలితాలందిస్తుందన్న మార్గంలో తల్లాప్రగడ విశ్వసుందరమ్మ గారు రాజమండ్రి ఆర్యాపురంలో ఆనందనికేతన్ ఆశ్రమాన్ని స్థాపించి స్త్రీ జనాభ్యుదయం కోసం పాటుపడ్డారు. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలు శిక్షను అనుభవించిన స్థిరచిత్తురాలు తల్లాప్రగడ విశ్వసుందరమ్మ గారు. మీరు చూస్తున్న ఈ మహిళ శివరాజు సుబ్బమ్మ గారు. సాంప్రదాయ కుటుంబంలోని మహిళలకు ఆధ్యాత్మిక అంశాలతో పాటు స్వాతంత్ర ఉద్యమాల గురించి తెలియజేస్తూ వారిని చైతన్యపరిచిన ఆదర్శ మహిళ శివరాజు సుబ్బమ్మ గారు. స్వాతంత్ర సమరాగ్నిని కణం నుంచి కణానికి విస్తరింపచేయటంలో కృతకృత్యురాలైన శివరాజు ఈమె కాశీభట్ల రమణమ్మ గారు. కాశీభట్ల రమణమ్మ గారు 1932లో శాసనధిక్కారం చేసి తన చూలింతతనాన్ని సైతం లెక్క చేయక రామచంద్రాపురం సబ్ జైలులో శిక్షను అనుభవిస్తూ అక్కడే మగపిల్లవాణ్ణి కన్నారు. కుల వ్యవస్థను నిర్మూలించాలనే ధ్యేయంతో మద్రాస్ టీనగర్లో ఉన్న తమ సొంత ఇంట్లో గాంధీ హరిజన హాస్టల్ను ప్రారంభించిన మహోన్నత వ్యక్తిత్వం కలిగిన మహిళామణి కాశీభట్ల రమణమ్మ గారు. ఈవిడ బారు అలిమేలమ్మ గారు. బారు అలిమేలమ్మ గారు బహుభాషా కోవిదురాలుగా గుర్తింపు పొంది మహిళలు అక్షరాస్యులయ్యేందుకు ఎంతగానో కృషి చేశారు. అలహాబాదులో కమలా నెహ్రూతో కలిసి విదేశీ వస్త్ర బహిష్కరణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న జాతీయ నాయకురాలు బారు అలిమేలు మంగమ్మ గారు. ఈ మహిళామణి చేబియ్యం యశోదమ్మ గారు. చేబియ్యం యశోదమ్మ గారు సహాయ నిరాకరణ, ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొనటమే కాకుండా పోలవరంలో స్వరాజ్య ఆశ్రమాన్ని స్థాపించి గిరిజనుల అక్షరాస్యత కోసం, ఖాదీ ప్రచారం కోసం విశేషంగా పనిచేశారు. శాసన ధిక్కారం చేసి వెల్లూరు, కన్ననూరు జైళ్లలో కఠిన కారాగార శిక్షను అనుభవించిన అకుంఠిత స్వాతంత్ర్య పిపాసి
చేబిఎం యశోదమ్మ గారు. ఈవిడ పాలకోడేటి శ్యామలాంబ గారు. పాలకోడేటి శ్యామలాంబ గారు యువతను స్వాతంత్రోద్యమం వైపు మళ్లించాలనే సంకల్పంతో యువజన సమావేశాలు నిర్వహించి వారిలో ఉద్యమ స్ఫూర్తిని వెలిగించిన తెలుగు దివ్వె పాలకోడేటి శ్యామలాంబ గారు. ఈమె పెద్దాడ కామేశ్వరమ్మ గారు. పెద్దాడ కామేశ్వరమ్మ గారు మైసూర్ మున్సిపల్ కౌన్సిల్కు ఎన్నికైన తొలి మహిళా రత్నం. స్వాతంత్రోద్యమంలో ప్రథమ శ్రేణి నాయకురాలుగా వినుతికెక్కినారు. కామేశ్వరమ్మ గారు ద్వితీయ శ్రేణి నాయకురాళ్లతో పెద్దాపురంలో రహస్య సమావేశాలు నిర్వహిస్తూ బ్రిటిష్ పోలీసుల లాఠీ దెబ్బలను చవిచూసినప్పటికీ మడమ తిప్పక ముందుకు సాగిన సాహసవంతురాలు పెద్దాడ కామేశ్వరమ్మ గారు. ఈ మహిళామణి గూడూరి నాగరత్నం గారు. గూడూరి నాగరత్నం గారు వర్ణ వివక్షను రూపుమాపే పంథాలో బ్రాహ్మణ కులంలో పుట్టినప్పటికీ వర్ణాంతర వివాహం చేసుకుని మాటలు కాదు చేతలుండాలి అని నిరూపించిన నిరుపమాన స్వరాజ్య సమరయోధురాలు. 1926-32 సంవత్సరాల నడిమిన చాగల్లు పరిసరాలలో హరిజనోద్ధరణ కార్యక్రమాలు చేపట్టిన సేవగల వీరవనిత గూడూరి నాగరత్నమ్మ గారు. ఈవిడ గుజ్జు నాగరత్నం గారు. గుజ్జు నాగరత్నం గారు యువతలో స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని కలిగించే కార్యకలాపాలు నిర్వహించడంతో పాటు అస్పృశ్యత నివారణ సంకల్పంతో హరిజనులతో వైశ్య సేవా సదన్లో ఉన్న నూతిలోని నీటిని తాగించి సమానత్వాన్ని నెలకొల్పిన అసమాన మహిళారత్నం గుజ్జు నాగరత్నం గారు. స్వరాజ్య పోరాటంలో తెలుగింటి వీరవనితలు తమ నైతిక సామాజిక సాంఘిక రాజకీయ ధైర్య స్థైర్యాల్ని సాహసోపేతంగా ప్రదర్శించి ఆదర్శ నారీమణులుగా అఖండ ఖ్యాతిరార్జించి అజరామరమైన కీర్తిని సంపాదించి నిత్యస్మరణీయులై పచ్చని భారతావనిని మనకు అందించారు. అందుకే అందరికీ వందనాలు.